లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అస్సాం రైఫల్స్ ట్రేడ్స్మెన్ గ్రూప్ సి కాంబాట్ పోస్టులు అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయి. మనకి ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్లా కాదా, అలాగే ఏజ్ లిమిట్, అలాగే శాలరీ విషయానికి ఎంత ఉంటుందో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట. మనకు ఆగస్ట్ 6 అయితే రిలీజ్ చేసింది అనమాట ఈ నోటిఫికేషన్ అయితే. ఇందులో మనకు ఏమేమి రూల్స్ చేంజ్ చేస్తారని ఇప్పుడు చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అస్సాం రైఫల్స్ ట్రేడ్స్మెన్ గ్రూప్ సి కాంబాట్ పోస్టులకి టోటల్గా శాంక్షన్ చేసిన వేకెన్సీస్ వచ్చేసి 4850 వేకెన్సీస్ అనమాట. మనకు ఇది శాంక్షన్ మాత్రమే చేసింది, మనకి టోటల్గా అయితే అప్రూవ్ అయితే కాలేదు. మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినాక వేకెన్సీస్ అయితే తగ్గచ్చు లేదా పెరగచ్చు అనమాట. మనకు అలాగే రైఫిల్ మ్యాన్ కిచెన్ సర్వీస్కి వచ్చేసి శాంక్షన్ అయిన వేకెన్సీస్ వచ్చేసి 1246. అలాగే రైఫిల్ మ్యాన్ క్లీనింగ్ స్టాఫ్కి వచ్చేసి అప్రూవ్ అయిన అంటే శాంక్షన్ అయిన వేకెన్సీస్ వచ్చేసి 908 అనమాట. అలాగే రైఫిల్ మ్యాన్ సపోర్ట్ స్టాఫ్కి వచ్చేసి 430. హవల్దార్కి వచ్చేసి కిచెన్ సర్వీస్కి వచ్చేసి 240 పోస్టులు అయితే మనకు శాంక్షన్ అయితే అయినాయి. అలాగే హవల్దార్ సపోర్ట్ స్టాఫ్కి వచ్చేసి 100, అంటే టైలరింగ్ కానీ, బూట్ క్లీనింగ్ కానీ, లైక్ ఎక్విప్మెంట్ క్యారీ చేయడం కానీ ఇలాంటి వేకెన్సీస్కి మాత్రం మనకు 100 పైగానే శాంక్షన్ అయినాయి అనమాట. ఇంకా రిమైనింగ్ డేటా అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఈ డేటా మాత్రమే ఉంది. అలాగే అస్సాం రైఫల్స్ గ్రూప్ సి నోటిఫికేషన్లో టోటల్గా 5 స్టేజెస్ అయితే ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ అనేది. ముందుగా వచ్చేసి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. ఇందులో మనకు హైట్ చెక్ చేస్తారు, చెస్ట్ అయితే చెక్ చేస్తారనమాట. ఇది క్వాలిఫై అయినాక మనకు తర్వాత పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు రన్నింగ్ టెస్ట్ చేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇందులో క్వాలిఫై అయినాక మనకు ట్రేడ్ టెస్ట్, మీకు ఏదైతే తీసుకుంటున్నారో లైక్ మీరు కుకింగ్ కానీ, లైక్ బార్బర్ కానీ ఇవి తీసుకుంటే ఆ ట్రేడ్లో మీకు స్కిల్ టెస్ట్ అయితే చేస్తారనమాట. అది తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామ్, ఈ 3 క్వాలిఫై అయిపోయినాక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా అయితే 100 మార్క్స్. ఇది క్వాలిఫై అయిపోయినాక మనకు మెడికల్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఈ 5 కంప్లీట్ చేస్తేనే మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఈ నోటిఫికేషన్కి మనకి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మనకు జనరల్ ట్రేడ్స్, అంటే మనకు కుక్ కానీ, సఫాయి కానీ, బార్బర్ కానీ, వాషర్మ్యాన్ కానీ, టైలర్ కానీ ఈ ట్రేడ్స్కి మనకు 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్లస్ మనకు 1 year మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఈ ట్రేడ్స్లో. లైక్ మనకు బార్బర్లో 1 year ఎక్స్పీరియన్స్ కానీ, లేదా టైలరింగ్లో కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఈ ట్రేడ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నికల్ ట్రేడ్ అనమాట. ఇందులో వచ్చేసి వెహికల్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, లేదా ఎక్విప్మెంట్ మెకానిక్ కానీ ఈ ట్రేడ్స్కి మనకు ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఏమి ఉండాలంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ప్లస్ మన దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ కానీ, డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఉండాలి మనకు రిలవెంట్ టెక్నికల్ ఫీల్డ్లో. లైక్ ఎలక్ట్రీషియన్ అయితే మనకు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునేదానికి. తర్వాత మనకు క్రిటికల్ పోస్టులు అనమాట. హవల్దార్ క్లర్క్ కానీ, పర్సనల్ అసిస్టెంట్ పిఏ వీటికి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకి ఇంగ్లీష్లో అయితే 35 words per minute అయితే ఎంటర్ చేయాలి, హిందీలో అయితే 30 words per minute ఎంటర్ చేస్తే ఈ ట్రేడ్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట వీటికి. ఆ తర్వాత మనకు కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ క్యాడర్స్ అనమాట. మనకు రేడియో ఆపరేటర్స్ కానీ, లైన్ కానీ ఈ వేళకు మాత్రం మనకు 12th పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ పీసీఎంలో పాస్ అయి ఉండాలి, లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండి 3 years డిప్లొమాలో ఎలక్ట్రీషియన్గా లేదా రేడియో ఆర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్గా అయితే మనకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. మనకి డిప్లొమా సర్టిఫికేట్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ ట్రేడ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 18 to 23 years అనమాట ఏజ్ లిమిట్ అనేది. వీళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్షన్ అయితే ఉండదు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్ టు 26 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అప్ టు 28 years వరకు మన ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది అనమాట. మనకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట.